సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. దాంట్లో అలాగే మనకు లాస్ట్ ఇయర్ పేపర్‌లో ఏవేవి క్వశ్చన్స్ అడిగారో అంటే 2025లో ఏ క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్ కూడా నేను ఫస్ట్ 2 క్వశ్చన్స్ లాగా మెన్షన్ చేస్తాను. లాంగ్ ఆన్సర్స్‌లో అలాగే షార్ట్ ఆన్సర్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి అయితే మంచిగా అర్థమైపోతది. ఓకే. ఇంకా అలాగే ఏంటంటే మనము ఈ క్వశ్చన్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా చేస్తాను. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చూసుకుంటే యూనిట్ 1 నుంచి చూసుకుంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. సో దీంట్లో లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ద హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రైట్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. సో ఈ 2 క్వెషన్స్ వచ్చేసి 2025 పేపర్‌లో అడిగాడు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ కంప్యూటర్? ఎక్స్‌ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. అలాగే వాట్ ఈస్ ఎ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. చూస్తుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది కదా! యెస్, ఈజీగానే. జనరల్ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ కంప్యూటర్ గురించి, హార్డ్‌వేర్ గురించి, సాఫ్ట్‌వేర్ గురించి చానా మీకు తెలిసి ఉంటది. సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. జస్ట్ మన వీడియో ఒకసారి వింటే అర్థమైపోతది. ఎటువంటి బటిఫికేషన్ అవసరం లేదు. ఎటువంటి బయ్యాడ్ అవసరం లేదు. ఎటువంటి మెటీరియల్స్ కూడా అవసరం లేదు. బట్ ఏందంటే ఈ సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అని జెప్పేసి అట్లుండదు. అంటే జనరల్‌గా గూడా అడుగుతున్నాడు. అంటే లైక్ కొన్ని క్వెషన్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ లేకున్నా గాని క్వెషన్స్ అడిగాడు. లైక్ ఇప్పుడు చూపిస్తా ఫర్దర్‌గా థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్‌లో ఉంటాయి. అంటే ఏంటంటే లైక్ మనం ఈ ప్రతిసారి రిపీట్ అయిన క్వెషన్సే గాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని గూడా ఇంక్లూడ్ చేస్తున్నా అందుకే. ఓకే. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్‌లో చూసుకుంటే ఈ ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ 2025 పేపర్‌లో ఇది అడిగాడన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సో వీటి గురించి చదువుకోవాలి మనం. ఓకే. వీటిపైన కూడా వీడియో చేస్తా. ఏం టెన్షన్ అవ్వనవసరం లేదు. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి చూసుకుంటే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఐటీ. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో లాంగ్ క్వెషన్స్ తీసుకుంటే డిఫైన్ డిఫైన్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా వేర్‌హౌస్ అండ్ డేటా మైనింగ్. వీటి యొక్క డీటెయిల్స్ రాయాలా? వీటి యొక్క బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలా? అలాగే వాటి మధ్య డిఫరెన్షియేట్ చేయమని చెప్పేసి అడిగిండు. ఇది 2025 పేపర్‌లో అడిగాడు. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఎలాబరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ అండ్ లిస్ట్ ద కీ కాంపోనెంట్స్. ఓకే. ఇది కూడా లాస్ట్ ఇయర్‌లో అడిగాడు. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇది కూడా మీకు ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళకు ఎంఐఎస్ అనే సబ్జెక్ట్ ఉంటది. దాంట్లో ఆల్రెడీ ఉంటది ఈ కాన్సెప్ట్. తెలిసిన వాళ్ళకైతే ఈజీయే. తెలవని వాళ్ళకి కూడా ఏముండదు. జస్ట్ మేనేజ్మెంట్ అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి ఉంటది. జస్ట్ ఒకసారి చదువుకుంటే సరిపోతది. ఓకే. నెక్స్ట్ ఇంకా దాంట్లోనే ఇంకో క్వెషన్ అడిగాడు. అండ్ డిస్కస్ దేర్ ఇంపార్టెన్స్ కూడా అడుగుతున్నాడు. ఇన్ బిజినెస్ అండ్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేటెడ్ ఇన్ ఎంఐఎస్. అంటే బిజినెస్‌లో ఏమేమి దాని యొక్క ఇంపార్టెన్స్, అలాగే విచ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేటెడ్ ఇన్ ఎంఐఎస్. దాంట్లో రిపోర్ట్స్ ఎటువంటివి జనరేట్ చేస్తారో అది కూడా రాయమంటున్నాడు. నెక్స్ట్ వాట్ ఈస్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్? డిఎస్ఎస్ అని షార్ట్ ఫార్మ్ అంటారు. ఒకవేళ డిఎస్ఎస్ అని చెప్పేసి బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ డిఎస్ఎస్ అని చెప్పేసి అని అడిగిండనుకో కన్‌ఫ్యూజన్ అవ్వకండి. డిఎస్ఎస్ అంటే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఆర్కిటెక్చర్, టైప్స్ అండ్ రోల్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ మోడర్న్ బిజినెస్ డెసిషన్ మేకింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఈ 5 క్వెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. అందుకనే ఇవి చాలా రిపీట్ అయిన క్వెషన్స్ కాబట్టి ఇవి మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఏమైనా లైక్ జనరల్ కూడా అడిగే ఛాన్స్ ఉంటది. అంటే ఈ కాన్సెప్ట్ పైనే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది జనరల్ సబ్జెక్ట్ కదా! అందరికి వీటిపైన అవగాహన ఉంటది కాబట్టి కొన్ని జనరల్ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది. ఓకే. సో వీటిపైన అయితే మనం పర్ఫెక్ట్ అయితే మనం రాయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్‌లో చూసుకుంటే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ 2025 ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగాడు. నెక్స్ట్ ఇంకా సెకండ్ క్వెషన్‌లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ సపోర్ట్ సిస్టమ్స్ అంటే ఏంటి? నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకా బిగ్ డేటా అంటే ఏంటని చెప్పేసి అడుగుతుండు. ఓకే. సో వీటి గురించి కూడా నేర్చుకుందాం మనం వీడియోలో. ఓకే. యూనిట్ వైస్‌గా నేను సెపరేట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చేస్తాను. మీ ఎగ్జామ్ అయ్యే లోపట్ల అంటే లైక్ మీ ఎగ్జామ్ డేట్ వచ్చే లోపట్ల మనకి ఈ వీడియో అనేది అప్‌లోడ్ అయిపోతది. లెసన్ వైస్‌గా ఎక్స్‌ప్లనేషన్స్. ఓకే. డోంట్ వర్రీ. ఓకే. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి చూసుకుంటే కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్. దీంట్లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. మీకు తెలిసిందే ఉంటది. డబ్ల్యూడబ్ల్యూ.కామ్ అని చెప్పేసి అంటాం కదా! అట్లా. ఇవి దాని గురించి అలాగే ఇంటర్నెట్ గురించి డిఫరెన్సెస్ రాయమండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్ మెన్షన్ ఎనీ 4 నెట్వర్క్ టోపోలజీస్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ లాస్ట్ ఇయర్ అడిగాడు. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ డేటా కమ్యూనికేషన్? ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మీడియా యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్. ఓకే. నెక్స్ట్ అలాగే ఏంటి ఫోర్త్ క్వెషన్ వచ్చేసి
ఎక్స్‌ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఓకే. సో, దీని గురించి గూడా మీరు బ్రీఫ్‌గా చదువుకోవాల్సొస్తది. వీటిలో నుంచి అడిగే ఛాన్స్ ఉంటది. అలాగే వీటిపైన మనం వీడియో చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ షార్ట్ క్వెషన్స్ చూసుకుంటే వాట్ ఈస్ పాస్‌వర్డ్? పాస్‌వర్డ్ ఏంటి? అథెంటికేషన్ కోసం మనం యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ డిజిట్ కావచ్చు, లేకపోతే లెటర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. మనం సెక్యూరిటీ కోసము మనం ఇది వాడతామనమాట పాస్‌వర్డ్. అట్లనమాట. మీ ఓన్ వర్డ్స్‌లో రాసుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి రాయాలా. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏంది? యూజ్ ఆఫ్ టెల్‌నెట్ అంటే ఏంటి? మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అంటే ఏంటి? అని చెప్పేసి జనరల్‌గా రాసుకోవచ్చు. అయినా గాని మనం వీటిపైన చెప్పుకుందాం. ఓకే. బ్రీఫ్‌గా చెప్పుకుందాం వీడియోలో. నెక్స్ట్ యూనిట్ 4లో చూసుకుంటే ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీంట్లో లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే ఏంటి? డిఫైన్ ఈఆర్‌పీ అండ్ లిస్ట్ ఇట్స్ కోర్ మాడ్యూల్స్. ఈఆర్‌పీ అంటే ఒక టూల్ అన్నమాట. అది అకౌంటింగ్ టూల్. దాని గురించి మనం చెప్పుకుందాం వీడియోలో. ఇది 2025లో అడిగాడు. నెక్స్ట్ డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్టీ సిస్టమ్స్ అట్ లెంగ్త్. ఇది 2025లో అడిగాడు అలాగే. ఓకే. ఈఎఫ్టీ అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. ఓకే. నెక్స్ట్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, సేల్స్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి ఇంపార్టెన్స్ రాయమంటున్నాడు. నెక్స్ట్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. హెచ్ఆర్ఐఎస్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా డిగ్రీలో వస్తది కాన్సెప్ట్. ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటది. దీని గురించి కూడా వీడియోలో మనం చెప్పుకుందాం మంచిగా క్లియర్‌గా. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌ఎస్‌సి. ఇది కూడా అర్థం కాదు. మనకు ఫుల్ ఫార్మ్ కరెక్ట్‌గా ఐడియా లేదు. దీనిపైన కూడా మనం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం వీడియోలో. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే డిఫైన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఇది 2025లో అడిగిన క్వెషన్. డిఫైన్ సీఆర్ఎం, అలాగే ఎక్స్‌ప్లెయిన్ బుల్‌విప్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఈఎఫ్టీ, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, ఇవొచ్చేసి షార్ట్ క్వెషన్స్‌లో ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే 7 క్వెషన్స్ ఇచ్చా. ఈ 7 క్వెషన్స్ కూడా అన్ని క్వెషన్స్ అనేటివి ఈ యూనిట్ 5 అనేది చాలా పెద్ద లెసన్ అనమాట. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిసారి కొత్త క్వెషన్ అడుగుతున్నాడు. రిపీటెడ్ క్వెషన్స్ వచ్చేసి జస్ట్ ఒక 2, 3 క్వెషన్సే ఉన్నాయి. మిగతా అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ లాగా ట్రీట్ చేసుకొని అన్ని దాంట్లో లైక్ అన్ని కాన్సెప్ట్స్ కలిసేటట్టు, అన్ని కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు ఈ క్వెషన్స్ ఇచ్చాను. మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. దీనిపైన నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. సో, ఈజీగా ఉంటది. ఏం టెన్షన్ అవసరం లేదు. 7 క్వెషన్స్ ఇచ్చా అని చెప్పేసి మీరు ఏం భయపడకండి. ఇవన్నీ ఓన్ కాన్సెప్ట్స్. మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమైపోతది. ఓకేనా? ఆల్రెడీ మీరు డిగ్రీలో అలాగే మేబీ ఇంకా అలాగే ఇంటర్‌లో గూడా ఈ కాన్సెప్ట్స్ వచ్చి ఉంటాయి మీకు. చూసుకుంటే మీకు అర్థమైపోతది. అలాగే 10థ్‌లో గూడా ఉండే ఈ కొన్ని కొన్ని టాపిక్స్ అనేటివి. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ చూసుకోండి. హౌ కెన్ ఏ కంపెనీ ఇంప్లిమెంట్ ఏ మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ అప్రోచ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ నెట్వర్క్ అండ్ డాటా ఫ్రమ్ సైబర్ అటాక్స్. అంటే కంపెనీ మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ ఎట్లా అప్రోచ్ అయితది? వాళ్ళ నెట్వర్క్‌ని కాపాడుకోవడానికి ఫ్రమ్ సైబర్ అటాక్స్ అని చెప్పేసి అడుగుతుంది అట్లా. నెక్స్ట్ డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటది. నెక్స్ట్ హ్యాకింగ్ అంటే మీకు తెలిసిందే. అట్లనమాట. ఈ 2 క్వెషన్స్ వచ్చేసి 2025లో అడిగాడు. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ అటాక్స్. అటాక్స్ గురించి, సెక్యూరిటీ థ్రెట్స్ గురించి మీకు తెలుసు. ఫిషింగ్, హ్యాకింగ్, మళ్ళా మాల్‌వేర్స్, ట్రోజన్ హార్స్ ఇటువంటివి ఉంటాయి గదా! సో, వాటి గురించనమాట. సో, వాటి గురించి గూడా మనం మంచిగా చక్కగా వీడియో చేసుకుందాం. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మన నోటిఫికేషన్ వస్తది. ఎంచక్కా మీరు వీడియో చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిస్కస్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫేస్డ్ బై ద బిజినెసెస్ టుడే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ సెక్యూరిటీ? ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ మెజర్స్, మెకానిజమ్స్ అండ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇన్ బిజినెస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ ఫైర్‌వాల్స్ ఇన్ డీటెయిల్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఫైర్‌వాల్స్ అంటే ఏంటి? ఈ ఫైర్‌వాల్స్ అనేటి ఆర్గనైజేషన్‌లో మన నెట్వర్క్‌కి మన సాఫ్ట్‌వేర్స్ గాని, మన డేటా అనేది లీక్ అవ్వకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, దీని గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దాని యొక్క టైప్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. వాట్ ఈస్ బయోమెట్రిక్ సెక్యూరిటీ? బయోమెట్రిక్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనకు తెలిసిందే గదా! మన ఫోన్‌లో ఫింగర్ ప్రింట్, ఫేసు, ఇవన్నీ తెలుస్తది గదా! లాక్ తీయడానికి బయోమెట్రిక్ మన ఫింగర్ ప్రింట్‌తోని తీస్తాం. అట్లనమాట. అదంటే బయోమెట్రిక్ సెక్యూరిటీ అంటే ఏంటి? వాటి యొక్క టైప్స్ ఉంటాయన్నమాట. అలాగే అప్లికేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అంటే మనం రియల్ లైఫ్‌లో ఉపయోగిస్తున్నాం గదా! అవే ఎగ్జాంపుల్ లాగా రాసేయాల. అట్లా ఒకవేళ మీకు ఇటువంటి క్వెషన్స్ అర్థం కాలేవనుకో ఓన్‌గా రాయడమే. దాంట్లో ఫ్రేజింగ్ అనేది ఏముండదు. హెడ్డింగ్స్ పెట్టాలా, నీకు నచ్చిన హెడ్డింగ్ పెట్టు, మంచిగా నీట్‌గా రాయు. ఆన్సర్ అనేది ఓన్‌గా రాసేయి అంతే. ఒక 2 సైడ్స్ కవర్ అయ్యేటట్టు రాస్తే 8 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. అట్లా. ఎటువంటి టెన్షన్ మాత్రం పెట్టుకోవద్దు. ఓకే. వాట్ ఈస్ సెక్యూరిటీ పాలిసీ? ఎక్స్‌ప్లెయిన్ ద మెజర్ టు ప్రివెంట్ సెక్యూరిటీ అటాక్స్ అండ్ డిస్కస్ ద నీడ్ ఫర్ ద సైబర్ లాస్ ఇన్ ఇండియా. సో, ఈ 7 క్వెషన్స్ అనేది ఎటువంటి టెన్షన్ లేదు. అన్ని జనరల్ టాపిక్సే ఉన్నాయి. ఒకసారి చదువుకుంటే మీకు అర్థమైపోతది. ఓకే. మన వీడియోస్ అయితే
ఒక 2 సార్లు వీడియో చూసిర్రనుకో డైరెక్ట్ పోయి ఎగ్జామ్‌లో రాయొచ్చు. అట్లుంటది ఎక్స్‌ప్లనేషన్. ఓకే. నెక్స్ట్ షార్ట్ క్వెషన్స్‌లో చూసుకుంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫైర్ వాల్స్. సో, ఫైర్ వాల్స్ మీద షార్ట్ నోట్ రాయమన్నాడు. లాస్ట్ మన 2025 పేపర్‌లో. నెక్స్ట్ రైట్ ద నీడ్ ఫర్ ద సెక్యూరిటీ పాలిసీ. అలాగే కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? హ్యాకింగ్ అంటే ఏంటి? క్రిప్టోగ్రఫీ అంటే ఏంది? ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైర్ వాల్ అంటే ఏంటి? మళ్ళా నెక్స్ట్ బయోమెట్రిక్స్ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్. సో, వీటిపైన షార్ట్ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి ఆల్రెడీ మీకు అన్నీ తెలిసినే ఉంటది. ఇక్కడేంటి కంప్యూటర్ వైరస్ అంటే తెలుసు. హ్యాకింగ్ అంటే తెలుసు. క్రిప్టోగ్రఫీ అంటే ఇందాకే చెప్పిన. ఎన్క్రిప్షన్ అంటే ఒక కోడ్ ఫార్మ్‌లో పంపియడం అన్నమాట. డాటా అనేది లీక్ అవ్వకుండా. లీక్ అయినా గాని వాటికి అథెంటికేషన్ ఉంటదన్నమాట. అట్లా. వాట్ ఈస్ ఫైర్ వాల్ ఆల్రెడీ చెప్పిన. బయోమెట్రిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ గూడా చెప్పిన. అట్లనమాట. అన్నీ తెలిసిన టాపిక్సే ఉంటాయి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. వీటిపైన సెపరేట్‌గా వీడియో చేసుకుందాం. మనం యూనిట్ వైస్‌గా ఏం టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మళ్ళీ ఇంకోటేందంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌ని లింక్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ పీడీఎఫ్స్ అనేటివి దాంట్లో పంపిస్తానన్నమాట. అలాగే ఎక్స్‌ప్లనేషన్ పీడీఎఫ్స్ గూడా పంపిస్తా. వీడియోతో పాటు అలాగే మన అప్డేటెడ్ వీడియోస్, అప్డేటెడ్ లింక్స్ ఎవ్రీథింగ్ మనం టెలిగ్రామ్‌లో పెడతామన్నమాట. ఓకే. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. దాంట్లో గూడా జాయిన్ అయితే మీరు ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ వాట్సాప్ యూజ్ చేసేవాళ్ళు తొందరగా మీకు అప్డేట్స్ అనేది అందుతాయి. ఓకే. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గూడా ఫాలో చేయండి. దాంట్లో గూడా అప్డేట్స్ వస్తాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చూసుకోవచ్చు. వాట్సాప్‌లో ఉన్నప్పుడు వాట్సాప్‌లో అప్డేట్ చూసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్‌లో గూడా అప్డేట్ చూసుకోవచ్చు. సో, మీకు ఆ అప్డేట్ మాత్రం మిస్ అవ్వదన్నమాట. అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.